విదేశాల్లో స్టడీ అంటేనే విద్యార్థులకు ఒక కళ. ఆ కళను నిజం చేసుకునేందుకు విద్యార్థులు విదేశాల్లోకి వెళ్తుంటారు. కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరి విద్యార్థులను ఓ రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. లండన్లో జరిగినటువంటి కారు రోడ్డు ప్రమాదంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఇటు నాదర్గోల్కి చెందిన చైతన్య యాదవ్, ఉప్పల్కి చెందిన రిషితేజ ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం నాదర్గోల్లో చైతన్య ఇంటి వద్ద విషాద ఛాయలు అలుపున్నాయి. ఆ కుటుంబానికి తీవ్రని విషాదం మిగిల్చిన పరిస్థితి. సో ఇప్పటికే మనం చూడొచ్చు, వాళ్ళ ఇంటి వద్దకి బంధువులు చేరుకున్నారు. యాక్సిడెంట్లో తన చిన్న కొడుకు చైతన్య యాదవ్ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోడ్డు ప్రమాదం అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బ్రదర్ ఉన్నారు, చైతన్య యాదవ్ అన్న. అసలు ఏం జరిగింది, అసలు మీకు ఏం చెప్పాడు చైతన్య? చైతన్య ఏం చెప్పలే. వాళ్ళ మా ఇక్కడ గల్లీ పక్కన వాళ్ళ చైతన్య ఫ్రెండ్ ఉంటాడు. ఆయన కాల్ చేసి ఇట్లా ఇక్కడికి వచ్చారు ఇంటికి. వాళ్ళ పేరెంట్స్ చెప్పారంట. అయితే ఇట్లా చైతన్య ఇట్లా యాక్సిడెంట్ అయిందని అంటే సీరియస్ ఉందని అన్నారు. వెంబడే అక్కడ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసిన. అక్కడ ధరణ్కి కాల్ చేస్తే ధరణ్ మంచిగానే ఉండు అది ఇది అని చెప్పాడు. దాంతో 1 hour 2 hours కాగానే ఇట్లా చైతన్య చనిపోయినారని ఇట్లా చెప్పిండు. ఎటు వెళ్ళారంట వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి? ఎటు వెళ్ళారు, ఏం జరిగిందని? అంటే 4 o'clock లేచి ఇక్కడ గుడికి వెళ్తున్నామా, నిమజ్జనం అయిపోగానే గణేష్ నిమజ్జనం కోసం ఇట్లా వెళ్తున్నారు. అయిపోగానే వెళ్ళిపోతుంటే 15 minutesలో యాక్సిడెంట్ అయిపోయింది. అంటే మెయిన్ సిటీలోనే, లండన్ సిటీలోనే యాక్సిడెంట్ అయ్యిందని అన్నారు. 15 minutes ఇంకా సిటీ కూడా దాటలేదంట. సిటీకి ఇతలనే ఇలా యాక్సిడెంట్ అయిందని అన్నారు. అసలు ఎప్పుడు వెళ్ళాడు ఇక్కడ నుంచి, అంటే లండన్కి ఎప్పుడు వెళ్ళాడు, ఏం చదువుకుంటే? ఫస్ట్ వీక్ February 3rd, 7th month అనుకో. 7 months అయింది వెళ్ళి. ఏ యూనివర్సిటీలో చదివాడు? ఆ డీటెయిల్ యూనివర్సిటీ, BPP యూనివర్సిటీ. చివరిగా కుటుంబ సభ్యులతో ఎప్పుడు మాట్లాడాడు, ఏమైనా చెప్పాడా మీకు? మొన్న 11:45కి రాత్రి కాల్ చేసి మాట్లాడాడు. ముందు రోజు, అదే రోజు పొద్దుగాల అంటే ఇక రాత్రి 11:45కి మార్నింగ్ చేయలే. ఇక రాత్రి పండుకున్నప్పుడు ఇక కాల్ చేసి మళ్ళీ రేపు పూజ చేసుకున్నాము. పూజ చేసినాం, గణేష్ పూజ చేసినాము. రూమ్లోనే పెట్టుకున్నారా? అంటే మేము మాకు ఈ సంఘటన జరిగే ముందుకు అయితే మేము పూజ చేయించినాం గణేషునికి పూజ చేయించగానే ఇక మా అమ్మ కాల్ చేస్తాము అని ఇక తమ్మునికి అని ఇక కాల్ చేసి ఇక అప్పుడు ధరణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇట్లా సంఘటన అయ్యిందని చెప్పారు. మేమంతా అసలు అనుకోలేదు ఇది ఇంతగానో అవుతుందని. మీకు చెప్పేవాడు? ఎందుకంటే బ్రదర్స్ అంటే కొంచెం క్లోజ్ ఉంటారు. నేను MSc పూర్తయిన తర్వాత ఇది చేయాలనుకుంటున్నాను. ఆయన అంబిషన్స్ ఏమైనా చెప్పాడు? పెద్ద వాని కళలు వేరే ఉండే. పెద్దగా వెళ్ళాలి, పెద్ద స్థాయికి వెళ్ళాలని వాని కోరిక చాలా ఉండే. మన టాలెంట్కి అసలు ఊర్లో ఎవరు అడిగినా కానీ మన టాలెంట్ ఏందో చెప్తారు అందరు. అసలు మామూలు టాలెంట్ కాదు, అసలు చాలా గొప్ప. ఎట్లా వెళ్ళిపోయినా నాకే నమ్మబుద్ధి అయితే లేదు. చివరిగా మీతో ఏం మాట్లాడు? మీ బ్రదర్గా మీకు ఏమైనా షేర్ చేశాడా? లాస్ట్గా మీకు మాట్లాడిన ఒక జ్ఞాపకం ఉన్నది? లాస్ట్కి జోక్ మంచిగా నైట్ కాల్ చేశాను, ఇట్లా జోక్స్ వేసుకుని మంచిగా మాట్లాడండి. అయిపోయింది లాస్ట్ అదే వరకు. ఇక సరే అన్న, రేపు కాల్ చేస్తా అన్నాడు. ఇక అదే లాస్ట్ మాట. ఇక అదే లాస్ట్ మాట, అదే కథ, అది లాస్ట్ అంతే. నువ్వే ఇక అన్నాడు. ఇంకో విషయం కూడా చెప్పారు. అన్న గణేశునికి ఇప్పించిన కదా, ఇట్లా ఇక్కడ పెద్ద గణేశుడిని ఒక గణేశుడు కాలేజ్ MVSR కాలేజ్ గారు ఇప్పించిన, మళ్ళీ ఇక్కడ కూడా నేను ఇస్తాను అన్న, నువ్వేమి ఎక్కువ అన్నానని ఒక విషయం అనేది చెప్పిండు. నాకు నేను ఇస్తారా అని అన్నగారు కూడా నేను ఇస్తాను, నువ్వు ఎందుకు అది బాడీ ఏమంటే తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారా అధికారులకు, ప్రభుత్వానికి ఒక్కటే కోరుకుంటున్నా, మా తమ్ముడు ఎంత జల్దీ వస్తుందో మంచిగా. మాకు ఒకటి చాలు, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంతే, ఇంకేం కోరుకుంటున్నాను. మా తమ్ముడు వస్తే చాలు, చూడాలని ఆఖరి కోరికనన్నా చూసా నాకు ఇంకేం లేదండి ఒక్క ప్రభుత్వానికి. సో ఇది పరిస్థితి. మరికొంతమంది బంధువులు ఉన్నారు. అంటే లండన్ నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది మనం ఒకసారి అసలు
అంటే బాడీని తీసుకురావడానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎంబసీ నుంచి మెయిల్ చేశారా? ఎంబసీ నుంచి పొద్దున్నే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మెయిల్ పంపడం జరిగింది. అలాగే సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సూచనలతోటి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా లెటర్ పెట్టి ఇక్కడ యూకేలోని ఇండియన్ ఎంబసీకి లెటర్ పంపించడం జరిగింది. వాళ్ళు మెయిల్ కూడా వాళ్ళు రిప్రజెంట్ చేశారు. చేసి మళ్ళీ నెక్స్ట్ కూడా మనకు రిటర్న్ మెయిల్ కూడా చేశారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకటి కోరుతున్నాను, శోక సముద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులను వాళ్ళని ఇంకా ఘోషణ పడకుండా తొందరగా ఈ యొక్క ప్రాసెసింగ్ తొందరగా కంప్లీట్ చేసి బాడీని తొందరగా తల్లిదండ్రులకు అప్పగించి అంత్యక్రియలకు సహకరించాలని కోరుతున్నాను. అసలు ఎప్పటివరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఎప్పుడు తీసుకొస్తారో అనేది ఏమైనా మీకు సమాచారం? యాక్చువల్గా సమాచారం ప్రకారం ఎప్పుడు ఏమైనా విద్యార్థులు అబ్రాడ్లో చనిపోయినప్పుడు కానీ మామూలు అయితే 10 to 15 days మధ్యలో బాడీని ఇప్పుడు అరైవల్ చేస్తారని చెప్పి ఇక్కడ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ త్వరగా స్పందించి మన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ తోటి సూచనతోటి ఎంబసీని తొందరగా మేల్కొంటే స్టూడెంట్ 3-4 daysలో బాడీ పంపించే విధంగా ఏర్పాటు చేయడం కోరుతుంది. సో ఇది పరిస్థితి. ఆ కుటుంబంలో ఇంకా విషాద చేయాలనుకున్నాయి. నిన్న తెల్లవారు జరిగినటువంటి యాక్సిడెంట్లో చైతన్య యాదవ్ మొత్తం దాదాపు 8-9 మంది స్టూడెంట్స్ వాళ్ళ కారులోనే గణేష్ నిమజ్జనానికని వెళ్ళి తిరిగి ఓ టెంపుల్కి వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులు చైతన్య యాదవ్, రిషితేజతో పాటుగా రిషితేజ 2 మృతి చెందగా మరో 5 గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. సో నాదర్గోల్లో ఒక గ్రామంలో ఒక విషాద చేయాలనుకునే ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇక్కడికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, నాదర్గోల్ నుండి.